హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి ఏం లేదు, మా ఇంట్లో లాస్ట్ మామిడికాయ అనమాట. మా చెట్టుది లాస్ట్ మామిడికాయ. దీంతో మనం చట్నీ చేసేసుకుందాం అంతే అండి. ఫైనల్గా అయితే చూసేద్దాము. ఈ మామిడికాయను వాటర్లో బాగా కడిగేసుకొని మామిడికాయను ఇటు సైడ్ చెంప అటు సైడ్ చెంప బాగా మనకు దాని కండ వచ్చేలాగా కట్ చేసుకోవాలన్నమాట. అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఒక మందపాటి కళాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, ఆయిల్ హీట్ అయినాక ముందుగా మనం మామిడికాయను కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మామిడికాయను ఇప్పుడు ఇలా బౌల్ ఇచ్చి మనం ఆయిల్లో తిప్పి పెట్టుకోవాలన్నమాట. ఇలా తిప్పేసుకొని నేను ఆ టెంకకు ఇటు సైడ్ చిన్న చిన్న పీసెస్ ఉంటాయి, అవి కూడా కట్ చేసుకున్నాను. చెప్పాను కదా, ఈ మామిడికాయ వచ్చేసి మొత్తము మనము దాన్ని కండతో సహా కట్ చేయాలన్నమాట. అందుకే నేను టెంకకు అటు సైడ్ ఇటు సైడ్ చిన్న పీసెస్ ఉన్నాయి, అవి కూడా కట్ చేసి ఆయిల్లో వేసేసుకున్నాను. ఇలా వేసుకున్నాక ఒక మామిడికాయకి ఇది కొద్దిగా పుల్లగా ఉందన్నమాట. మామిడికాయకి ఒక మామిడికాయకి పులుపు ఎక్కువ ఉందనేసి దీంట్లో నేను 3 టమోటాలు తీసుకున్నాను. పచ్చిమిర్చి కొద్దిగా ఘాట్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అందుకోసం 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా తీసుకున్నాక వెల్లుల్లి రెబ్బలు 8 కానీ 10 వెల్లుల్లి రెబ్బలు అండి. వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి మీ ఆప్షన్ వేసుకోవచ్చు, అయితే పచ్చివి అలాగే వేసుకోవచ్చు. ఒక ఉల్లిపాయ, మీడియం సైజ్ ఉల్లిపాయ 4 భాగాలుగా కట్ చేసి తొక్క తీసేసి వేసుకున్నాను. ఇందులో కాస్తంత కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి వేసేసుకోవాలి. ఇవి వేసుకున్నాక ఎండుమిరపకాయలు వచ్చేసి 2 వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకొని ఇదంతా ఈ పచ్చడి మొత్తము సిమ్లోనే ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పనికిరాదు. ఇలా ఉడికించుకుని మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాక ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ ఇది వచ్చేసి తిప్పుకోవాలన్నమాట. మనకు ఓన్లీ ఆయిలే కదా, వాటర్ లేదు కదా, ఆవిడికే ఉడికిపోతుంది. సో ఇలా తిప్పుకున్నాక మళ్ళీ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇవన్నీ మళ్ళీ ఒకసారి తిప్పేసుకోవాలి. లేకపోతే కింద అడుగు మారుతుందన్నమాట. అంతా ఆయిల్ కాబట్టి అంటుకుపోతుంది. సో ఇలా తిప్పుకుంటూ మనం ఇవన్నీ బాగా వేపుకోవాలన్నమాట. ఇవి మొత్తం మనకు ఉడికిన అని ఎలా తెలుస్తుందంటే, మనకు ఇప్పుడు వచ్చేసి అవి టమోటాలు ఉన్నాయి కదా, వాటి స్కిన్ సపరేట్ అయిపోతుంది. అలా సపరేట్ అయిపోయినప్పుడు మనకి టమోటాలన్నీ మగ్గిపోయాయి. అలాగే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి చల్లార్చుకున్నాక మనము మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులో వచ్చేసి చల్లార్చుకునే ఈ మామిడికాయలు ఎలా వేసుకోవాలంటే, మనకు పైన స్కిన్ అవసరం లేదండి, అవి మెదగదు. అయినా మనకు పైన ఉండే పల్ప్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం అంతా సపరేట్ చేసుకున్నాక ఈ పల్ప్ అంతా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము అంతా వేసుకున్నాక రుచికి సరిపడేలా చూసుకొని ఉప్పు వేసుకోండి. నేను మామిడికాయ కొద్దిగా పులుపు అన్నా కదా, సో అందుకోసం అనేసి నేను కొద్దిగా సాల్ట్ ఎక్కువ వేసుకున్నాను. మీరు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. సో ఇలా వేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోవడమే అండి. నేను ఇప్పుడు ఇలా మిక్సీ పట్టేటప్పుడు ఉల్లిపాయలు వేయలేదండి. ఇప్పుడు అవి మనం ఉల్లిపాయలు చట్నీలో తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది అనేసి నేను సపరేట్గా మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేసి జస్ట్ అలా ఒకసారి గ్రైండ్ చేశాను. చూసారు కదా, పచ్చడి ఇలా చేసేసుకోవాలి. సింపుల్ అండి. ఇది చపాతీలేకి, దోశలేకి, అలాగే రైస్లేకి చాలా బాగుంటుంది. ఇంకా మనం దీంట్లో నెయ్యి వేసుకుంటే రైస్లేకి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఫైనల్గా అయితే మామిడికాయ పచ్చడి ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా ఎమ్మీగా ఉంటుంది. ఎవరికన్నా ఈ రెసిపీ ఐడియా ఉండి మీరు చేసింటే ఇంట్లో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.